ఈ మధ్య కాలంలో వరుసగా కాశ్మీర్ ప్రాంతంలో ముఖ్యంగా 2 సార్లు క్లౌడ్ బరస్ట్ అనే న్యూస్ వచ్చింది. అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి అనేది చూస్తే కనుక మామూలుగా మనకి వర్షాలు ఎలా వస్తాయంటే మామూలుగా మేఘాలు ఒక చోట నుంచి ఇంకో చోటకి గాలి ఎటువైపు వీస్తే అటువైపు, మరీ ముఖ్యంగా ఎలా వస్తుందంటే ఈశాన్యం వైపు నుంచి వస్తాయి. కొన్నిసార్లు డైరెక్షన్ మారుతూ ఉంటుంది. గాలి ఎటు వీస్తే అటువైపుగా మేఘాల కదలిక అనేది ఉంటుంది. అలా మేఘాలు కదులుతూ ఉన్నప్పుడు ఆ మేఘాలకి మధ్యలో ఏదైనా అడ్డంకి ఏర్పడినప్పుడు, అంటే మరీ ముఖ్యంగా పర్వతాలు లాంటివి కానీ, లేదు ఆ ప్రాంతంలో సడన్గా వాతావరణంలో ఏదైనా మార్పు రావటం వలన, అంటే అక్కడున్న ప్రాంతంలో విపరీతమైన వేడి రావటం వలన, లేకపోతే విపరీతమైన చల్లదనం ఉండటం వలన ఈ మేఘాలు కరిగి వర్షంగా కురుస్తాయి. ఇది మామూలుగా ఉండే థియరీ. ఆ వర్షాలు కూడా ఎలా కురుస్తాయి అంటే, మేఘాలు ఒకదానికొకటి అడ్డుగా ఉన్నప్పుడు ఒకటి లాగా కరిగి మనకి వర్షపాతం అనేది జరుగుతూ ఉంటుంది. మామూలుగా వర్షాలు ఎక్కడైనా సరే ఇదే విధంగా ఒక చోట కేంద్రీకృతం అయ్యి కొద్దిగా ఒక ప్రాంతంలో వర్షం పడుతుంది. ఇది మామూలు థియరీ. ఈ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటంటే వాటికి ఏ విధమైనటువంటి శాస్త్రీయత ఉండదు. అన్ని మేఘాలు కూడా మనకి ట్రాఫిక్ జామ్ ఎలాగైతే ఒకే చోట మామూలుగా స్ట్రక్ అయిపోతుందో, మామూలుగా అన్ని వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకే చోట అయిపోతాయి కదా, అలాగా మేఘాలన్నీ కూడా ఒకే చోట కేంద్రీకృతం అయ్యి, ఆ కేంద్రీకృతం కూడా ఎలాగవుతుంది అంటే సాంద్రత ఎక్కువ ఉన్నది. సాంద్రత అంటే 1, 2, 3 మేఘాలు కాకుండా మేఘాల సంఖ్య ఎక్కువ ఉండటం కాకుండా వాటి పరిమాణం కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. అంటే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అన్నీ ఒకే చోటకు వచ్చి ఒకే ప్రాంతంలో ఒకేసారి వర్షం పడుతుంది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మనకి ఒక వారం రోజుల్లో పడాల్సిన వర్షం కానీ, ఒక సంవత్సరంలో పడాల్సిన వర్షం కానీ ఒకే ప్రాంతంలో, ఒకే ప్రాంతం కూడా కాదు, ఒకే ప్లేస్లో వర్షం పడుతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మామూలుగా భూమి అనేది ఎత్తులు, పల్లాలు, చదును ప్రాంతాలు ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కాశ్మీర్ అటు సైడ్ అయితే మామూలుగా పర్వతాలు అలా ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒకే చోట వర్షం అనేది అధికంగా పడటం వలన ఏమవుతుందంటే, ఈ పర్వత ప్రాంతాలు కావటం వలన నదులు కానీ, కాలువలు కానీ ఏమైనా కానీ మామూలుగా జనావాసాలతో పోల్చుకుంటే తక్కువ ప్లేస్లో ఉంటాయి నదులైనా కానీ. ఆ కొండ చర్యల్లో ఒకేసారి క్లౌడ్ బరస్ట్ అవ్వటం వలన, అంటే ఒకేసారి వారం రోజుల్లో పడాల్సిన వర్షం పడటం వలన ఏమవుతుంది, ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండ చర్యలు కానీ అవి కానీ ఒకేసారి వాటర్ కాకుండా వాటర్తో పాటు ఆ కొండ చర్యల్లో ఉండేటువంటి రాళ్ళు కానీ, రప్పలు కానీ, లేకపోతే చెట్లు కానీ ఏవి ఉంటే వాటిని కూడా, బురదను కానీ వాటన్నిటిని కూడా నెట్టుకుంటూ పోతుంది. దాని ఫలితం ఏమవుతుందంటే కొండ చర్యలు విరిగిపడటంతో కాకుండా మృత్తికా క్రమక్షయం అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు, తెలుగులో ఇది. దానివల్ల ఆ ప్రాంతంలో ఉండే ఏరియా మొత్తం సర్వనాశనం అయిపోతుంది. కాశ్మీర్లో ఇప్పటికీ కరెక్ట్గా 15 రోజుల వ్యవధిలోనే 2 సార్లు క్లౌడ్ బరస్ట్ జరిగింది. క్లౌడ్ బరస్ట్ అంటే ఒక రకంగా ప్రకృతి వైపరీత్యం అన్నమాట. క్లౌడ్ బరస్ట్కి ఇంకా శాస్త్రీయంగా చాలా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు అనేవి నేను చెప్పలేను, నాకు అర్థం కావు. చెప్పినా మీకు కూడా ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలియదు. మామూలుగా నాకు తెలిసిన పదాల్లో క్లౌడ్ బరస్ట్ అంటే ఒకే ప్లేస్లో ఎక్కువ వర్షపాతం విపరీతంగా జరగటం వలన ఆ ప్రాంతం కోతకు గురవటమే కాకుండా పరిసర ప్రాంతాలు కూడా ఎక్కువగా నష్టాన్ని చవిచూస్తాయి.